మీకు ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఎదురుపడే ఉంటారు. కానీ మీరేం చేశారు అన్నదే ఈ స్టోరీ. నదిలో స్నానం చేసిన తర్వాత ఓ ఏనుగు టీవీగా నడుచుకుంటూ వెళ్తోంది. ఎదురుగా అప్పుడే బురదలో పొర్లి ఆనందంగా నడుచుకుంటూ వస్తోంది ఒక పంది. ఏనుగు 2 అడుగులు పక్కకు తప్పుకొని నడుచుకుంటూ తన మానాన తను వెళ్ళిపోయింది. పంది వెళ్ళి తన స్నేహితులతో, చూసారా, ఏనుగుకు కూడా మనం అంటే భయమే, నా కోసం తప్పుకొని దారిచ్చింది అన్నదట పొగరుగా. ఈ మాటలు అక్కడే ఉండి విన్న ఓ ఏనుగు వెళ్ళి నడుచుకుంటూ వెళ్తున్న ఆ ఏనుగును అడిగింది, అవును, ఆ పందిని చూసి నువ్వు తప్పుకోవడం ఏంటి అసహ్యంగా అని అడిగింది. అప్పుడు ఆ ఏనుగు నింపాదిగా, ఒక్క తన్ను తంతే అల్లంత దూరంలో ఎగిరి పడుతుంది ఆ పంది పిల్ల, కానీ నేను శుభ్రంగా ఉన్నాను, ఆ పంది బురదలో మునిగింది, నా కాలికి బురద అంటకూడదంటే నేను చేసిన పనే ఉత్తమం కాదా అని అడిగింది. తెలివైన వాడు నెగిటివ్గా మాట్లాడే వాళ్ళకి దూరంగా ఉండడం అంటే భయపడి కాదు, తన పాజిటివ్ ఆలోచనలను కాపాడుకోవడానికే. ప్రతి అభిప్రాయానికి, ప్రతి కామెంట్కి, ప్రతి విమర్శకు మీరు రియాక్ట్ అవుతున్నారంటే అర్థం ఏంటంటే మీరు బురద పూసుకుంటున్నారని. కాబట్టి ఈ స్టోరీ విన్న తర్వాత వాళ్ళకు దారినివ్వండి. మీరేమో Download ShareChat.